వెల్కమ్ టు NSTV. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అల్లూరి సీతారామరాజు జిల్లా దేవీపట్నం మండలం ఏనుగులగూడెం గ్రామానికి చెందిన సొండం నాగేశ్వరరావు అచ్చమ్మల కుమార్తె బాలమ్మ 2017 మే 8న చవలం అబ్బాయి దొరతో వివాహం చేసుకున్నారు. దీనిని కారణంగా పోలవరం ప్రాజెక్ట్ R&R ప్యాకేజీని నిలిపివేశారు. సంబంధిత MRO వివరణలో పెళ్లైనందున ప్యాకేజీకి అర్హత లేదని చెప్పారు. సబ్ కలెక్టర్ను కలిసి వివరించగా మా పరిమితి అదే అని తెలిపారు. ఈ అన్యాయానికి బాధితులు నిరాశ చెంది తనకి చావు తప్ప వేరే దారి లేదని తలచి 28 ఏప్రిల్ 2025 సోమవారం రంపచోడవరం అంబేద్కర్ విగ్రహం వద్ద ఆత్మహత్యకు ప్రయత్నించనున్నట్లు తెలిపారు. దీనికి ప్రధాన కారణం PO, సబ్ కలెక్టర్, MROల వ్యవహారమే. అది మా ఆడది 18 సంవత్సరాలు R&R ప్యాకేజీ దేవపట్నం మండలం ఏనుగులగూడెం పెళ్లి చేసుకొని అది 7 సంవత్సరాలు అవుతుంది. అంటే ఇన్నాళ్ళు వస్తుందో సంగరపడకుండా అన్నారు. పెట్టి అప్లికేషన్ ఎన్నోసార్లు పెట్టాము ITD సబ్ కలెక్టర్ దగ్గర. అయినా కూడా మాకు ఇంకా ఏం రుచి చూపుతలేదు. ఇదిరా బాబు అని అప్పుడు వస్తుందని ఆలోచిస్తున్నాం. 2 పిల్లలు ఉన్నారు. ఆ 2 పిల్లలతో ఎలా పోషించాలి, ఎలా బతకాలి, ఈ చూత కూలి బతుకు. దీనికి చెవులు వినాయి, నోరు రాదు. ఇలా అర్థం పిల్లలకి పోషించుకోవడం ఇబ్బంది అవుతున్నాయి. తర్వాత మళ్ళీ వస్తుందంటే ఇది అప్లికేషన్ పెట్టడం, ఇది పెట్టంటున్నారు. రేపు పోయిన వారం కూడా పెట్టాం, అంత ముందు వారం కూడా పెట్టాం అప్లికేషన్. పెట్టినా కూడా మీకు పెళ్ళి అయ్యేది కదా, ఎందుకు వస్తుందమ్మా, అన్నీ ప్రూఫ్లకి ఉన్నాయేమో కదా, ఇంకేముంటాయి, ఏం లేదు సారు, ఇలా చేస్తే మాకు ఎలా బతకాలి అంటే అయినా కూడా మీరు ఇలా చేతి ఎలాగంటే సారు మరి మా పరిస్థితి ఏంటని ఆలోచిస్తున్నాం. రేపు పొద్దున పిల్లలు ఎలా బతకాలి, మాది ఏంటి పరిస్థితి అని ఆలోచిస్తున్నాం. రేపు వచ్చి సోమవారం కూడా మీరు ఏది అంగీకారం చేయకపోతే జనాల ముందు అంబేద్కర్ సెంటర్లో 2 మంది ఎంట్రీ తాగి చదువుకోవస్తామని ప్లాన్ చేస్తున్నామండి. మేము ఏం చేసినా ఎవరికి చెప్పకుండా అందరూ సెంటర్లోనే తాగేసి చదువుకోవడానికి ప్లాన్ చేసా. అది కూడా కలిసి చదివడం సరిపోద్ది. మీరు ఏమనుకున్నా పర్లేదు, ఏం చేసినా పర్లేదు, మా జరిగినట్టు ఎదుటి వాళ్ళకి ఎవరికి రాకూడదని తెలియపరుస్తున్నాం.